హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు అండర్ 15,000 ఏ మొబైల్ కొనాలి అని అడిగినప్పుడు అయితే పోకో M2 Pro, Realme 6 అనే లిస్ట్ అయితే ఉండేది. సో ఇప్పుడు లిస్ట్ అయితే చేంజ్ అయింది. Realme 7 అనే మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో దీని బేస్ వేరియంట్ 6GB RAM 64GB స్టోరేజ్ ఉన్న మొబైల్ 15,000కి అయితే డీల్ లాంచ్ చేశారు. సో ఇప్పటి వరకు 15,000లో సూపర్ మొబైల్ అని మనం చెప్పుకుంటే డెఫినెట్గా పోకో M2 Pro అయితే ఉండేది. సో ఇప్పుడు పోకో M2 Proకి పోటీగా Realme 7 అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ గురించి డీటెయిల్ కంపారిజన్ అయితే చూద్దాం. సో దాంతోపాటు నా హానెస్ట్ ఒపీనియన్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలనే డీటెయిల్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో వీడియో చూసి అలాగే వెళ్ళకుండా ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో నేను డెఫినెట్గా మీరు లైక్ చేస్తారని నమ్ముతున్నా. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అండర్ 20,000లో ఒక బెస్ట్ మొబైల్స్ రీసెంట్గా లాంచ్ చేసి చూసుకుంటే Realme 7 Pro, Samsung Galaxy M31s. సో ఈ రెండు మొబైల్స్ గురించిన డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మీరు ఇప్పటివరకు చూడకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు క్లిక్ చేసి చూసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిజైన్ చూసినట్లయితే డిజైన్ వైస్ అయితే Realme 7 అయితే స్టన్నింగ్ లుక్ అయితే ఉంది. సో గ్లాసీ ఫినిషింగ్లో అయితే ఉంది. సో చూడడానికి అయితే చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. ఇదే పోకో M2 Proలో డ్యూయల్ టోన్ డిజైన్లు అయితే ఇచ్చారు. సో 2 కలర్ షేడింగ్ లో అయితే మనకు కనిపిస్తుంది. కంపేర్ టు లుక్స్ వైస్ నాకు Realme 7 అయితే చాలా మంచిగా అయితే నచ్చింది. ఇక బిల్డ్ క్వాలిటీ వైస్ చూసుకున్నట్లయితే Realme 7 లో బ్యాక్ సైడ్ లో పాలికార్బోనేట్ అయితే యూస్ చేశారు. సో ప్లాస్టిక్ బాడీ అని డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. పోకో M2 Pro లో చూసుకుంటే Gorilla Glass 5 ప్రొటెక్షన్ అయితే మనకు బ్యాక్ సైడ్ లో ఉంది. సో బిల్డ్ క్వాలిటీ వైస్ స్ట్రాంగ్ గా మనం పోకో M2 Pro ఇక్కడ అయితే విన్నర్ గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేసినట్లయితే Realme 7 లో 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు IPS LCD డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫుల్ HD ప్లస్ సపోర్ట్ మనకు అక్కడ అయితే ఉంది. పోకో M2 Pro లో 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు అక్కడ IPS LCD డిస్ప్లే అయితే ఆఫర్ చేశారు. సో ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ అక్కడ మనం చూసుకోవచ్చు. పిక్సెల్ డెన్సిటీ మనం చూసుకున్నట్లయితే Realme 7 లో 405 ppi అయితే ఉంది. ఇదే పోకో M2 Pro లో 395 ppi అయితే ఉంది. బ్రైట్నెస్ లెవెల్ మనం మాట్లాడుకున్న Realme 7 లో 450 నిట్స్ అయితే ఉంది. ఇది పోకో M2 Pro లో 480 నిట్స్ వరకు అయితే ఉంది. సో ఇది మొత్తం మనకు అంత పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో మాక్సిమం సిమిలర్ గా అయితే ఉంది. ఇక డిస్ప్లే లో మేజర్ హైలైట్ గా మనం మాట్లాడుకోవాల్సింది రిఫ్రెష్ రేట్ అయితే ఇక్కడ చేంజ్ చేశారు. సో Realme 6 లాగే ఇక్కడ Realme 7 లో సో 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. కానీ పోకో M2 Pro లో జస్ట్ ఇప్పుడు అలాగే 60 Hz మాత్రమే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక మేజర్ హైలైట్ గా మనం Realme 7 లో చూడాల్సి ఉంది. ఇక ప్రొటెక్షన్ వైపు మనం మాట్లాడుకున్నట్లయితే Realme 7 లో Gorilla Glass 3 ప్రొటెక్షన్ అయితే ఉంది. కానీ పోకో M2 Pro లో Gorilla Glass 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. సో మీరు Realme 7 యూస్ చేసినప్పుడు స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం స్క్రీన్ గార్డ్ కానీ టెంపర్ గ్లాస్ కానీ యూస్ చేయడం అయితే చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు పోకో M2 Proకి మీరు ప్రొటెక్షన్ చేస్తేనే బాగానే ఉంటుంది. కానీ అక్కడ Gorilla Glass 5 ఉన్నందున మనకి అంతగా ప్రాబ్లం అయితే ఉండదు. సో ప్రొటెక్షన్ వైస్ అయితే సేఫ్ గా ఉంటుంది. కానీ రిఫ్రెష్ రేట్ అనేది చాలా హైలైట్ గా మనం ఈ డిస్ప్లేలో మాట్లాడుకోవాలి. సో ఓవరాల్ గా డిస్ప్లేలో క్లియర్ విన్నర్ గా Realme 7 అయితే మనం మాట్లాడుకోవచ్చు బికాస్ ఆఫ్ 90 Hz రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ మేజర్ కంపారిజన్ గురించి మాట్లాడినట్లయితే ఈ రెండు మొబైల్స్ ఉన్న పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ గురించి. సో Realme 6 లో మనం చూసుకున్నట్లయితే MediaTek Helio G90T అయితే ఆఫర్ చేశారు. సో ఇందులో G95 అయితే అప్గ్రేడ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ 12nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. ఇది పోకో M2 Pro లో Snapdragon 720G అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్ 8nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. సో దీన్ని బట్టి మొబైల్లో స్మూత్ ఎక్స్పీరియన్స్ మనకి అప్లికేషన్ లో ఓపెన్ అవ్వడం కానీ ఆప్టిమైజేషన్ అంతా చాలా మంచిగా అయితే పోకో M2 Pro లో మనం కంపల్సరీ చూసుకోవచ్చు. 8nm చిప్ సెట్ అయితే అక్కడ ఉన్నందున. కానీ ఈ రెండు ప్రాసెసర్లు అంత స్కోర్ మీరు కంపేర్ చేసి చూసినట్లయితే చాలా డిఫరెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇంతకుముందు Realme 6 లో ఉన్న G90Tకి పోకో M2 Pro లో ఉన్న G720G ప్రాసెసర్కి అయితే అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండేది కాదు. కానీ ఈసారి అయితే చాలా డిఫరెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో Realme 7 లో ఉన్న G95 ప్రాసెసర్కి దగ్గర 3 lakhs వరకు అయితే అంత స్కోర్ అయితే ఇచ్చారు. ఇది Snapdragon 720G ప్రాసెసర్కి 2,80,000 వరకు అయితే మీకు అంత స్కోర్ అయితే ఉంది. సో దీనిలో మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఓవరాల్ గా బెటర్ పర్ఫార్మెన్స్ దేనిలో అయితే మనకి కనిపిస్తుంది దాంట్లో. ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్, మీకు గేమింగ్ లోను Realme 7 లో ఉన్న G95 ప్రాసెసర్ అయితే చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. అందులో GPU గురించి మనం మాట్లాడుకున్న Mali G76 MC4 అయితే ఉంది. సో 90 MHz వరకు అయితే దీని ఫ్రీక్వెన్సీ అయితే చూసుకోవచ్చు. ఇది 720G లో ఉన్న Adreno 618 మీకు 750 MHz వరకు అయితే ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీకు గ్రాఫిక్స్ లో చాలా మంచి రిజల్ట్ అయితే డెఫినెట్ గా MediaTek Helio G95 లో అయితే మీరు చూసుకోవచ్చు. పర్టికులర్ గా మీకు గేమింగ్ లో హెవీ పర్ఫార్మెన్స్ అయితే మీకు కంపల్సరీ MediaTek Helio G95 లో అయితే డెఫినెట్ గా మీరు చూసుకోవచ్చు. Realme 6 లో అయితే కొంచెం కంప్లైంట్స్ అయితే ఉండింది. సో హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంది. సో 1 hour గేమింగ్ ఆడినాం చాలా హెవీ హీటింగ్ అయితే ఉండేదని కంప్లైంట్స్ అయితే ఉంది. సో Realme 7 లో అయితే ఒక ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ అయితే మనకు ఫీచర్ అయితే ఉంది. సో మీరు ఎంతసేపు గేమింగ్ ఆడినా హీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ఈ కూలింగ్ సిస్టమ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ గేమింగ్ ఆడినా డెఫినెట్ గా ఎలాంటి మొబైల్ అయినా హీటింగ్ అయితే ఉంటుంది. సో మీరు Realme 6 కంపేర్ చేసినట్లయితే Realme 7 లో హై లెవెల్ హీటింగ్ ప్రాబ్లం అయితే మీకు కంపల్సరీ ఉండదు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడినట్లయితే రెండు మొబైల్స్ లో LPDDR4X
4GB ర్యామ్ సపోర్ట్ తో పాటు UFS 2.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే మనకు చూసుకోవచ్చు. సో రెండు మొబైల్స్ లోనూ డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు రెండు సిమ్స్ యూస్ చేసుకుని ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మీరు SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అయితే మనకు రెండు మొబైల్స్ లోనూ కనిపిస్తుంది. ఇందులో ఇంకో మేజర్ హైలైట్ గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి అయితే మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. సో Realme 7 లో ఉన్న కెమెరా సెటప్ చూసినట్లయితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ అయితే అక్కడ ఉంది. ఇదే Poco M2 Pro లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంది. సో ఇక్కడ 48 మెగాపిక్సెల్ 64 మెగాపిక్సెల్ కి మీకు ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, కానీ వీళ్ళు యూజ్ చేసిన సెన్సర్ అయితే మనకు చాలా డిఫరెన్షియేట్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు Realme 7 లో 64 మెగాపిక్సెల్ కోసం Sony IMX682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సో అది ఒక మేజర్ హైలైట్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఇదే Poco M2 Pro లో 48 మెగాపిక్సెల్ మీకు సో Samsung ISOCELL GM2 సెన్సర్ అయితే యూజ్ చేశారు. బెటర్ రిజల్ట్ మనకు సోనీ సెన్సర్లు అయితే కనిపిస్తుంది. సో అది ఒకటే చాలు Realme 7 లో మనకి కెమెరా పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుందని చెప్పడానికి అయితే. ఇక ఫ్రంట్ లో మనం మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ లో పంచువల్ డిజైన్లు అయితే సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. సో Realme 7 లో లెఫ్ట్ కార్నర్ లో పంచువల్ అయితే ఉంది. ఇదే Poco M2 Pro లో సెంటర్ లో అయితే పంచువల్ అయితే ఉంది. సో రెండు మొబైల్స్ లోనూ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ వరకు అయితే ఉంది. కానీ Realme 7 లో Sony IMX471 సెన్సర్ అయితే సెల్ఫీ కెమెరా కోసం అయితే యూస్ చేశారు. సో అది ఇక్కడ ఒక మేజర్ రైట్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ లో డెఫినెట్ గా కళ్ళు మూసుకుని అయితే ఎవరైనా చెప్పుకోవచ్చు Realme 7 లో అయితే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు Poco M2 Pro. సో మనకు అండర్ 15,000 లో సోనీ సెన్సర్ అయితే ఇప్పటివరకు ఎవరు ఆఫర్ చేయలేదు. సో ఇది ఒక మేజర్ లైట్ గా Realme 7 లో ఉంటుంది. ఈ ఒక్క ఆప్షన్ కోసమే ఎక్కువ మంది మొబైల్ కొనుక్కున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అండర్ 15,000 లో బెస్ట్ కెమెరా మొబైల్ ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్లయితే Realme 7 అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. Realme 7 Poco M2 Pro లో మీకు వీడియో రికార్డింగ్ 4K వరకు సపోర్ట్ చేస్తుంది. సో 30 FPS లో మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక సెన్సర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్స్ లో ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సర్స్ అయితే ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ రెండు మొబైల్స్ లో మీకు పవర్ బటన్ లో సైడ్ లో అయితే ఉంది. సో Poco M2 Pro లో ఎక్స్ట్రాగా మనం మాట్లాడుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ అయితే అక్కడ ఉంది. సో అది Realme 7 లో అయితే లేదు. సో మీరు టీవీ కానీ ఏసీ కానీ మీరు మొబైల్లోనే కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ ఎయిర్ బ్లాస్టర్ సపోర్ట్ అయితే కావాలి. సో ఆ ఆప్షన్ మనకు Realme 7 లో అయితే లేదు. సో అలాంటి ఫీచర్స్ మీరు ఎక్కువ యూస్ చేస్తారంటే మీకు Poco M2 Pro నే ఒక బెటర్ చాయిస్ గా ఉంటుంది. సో బ్యాటరీ కంపారిజన్ అయితే మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో రెండు మొబైల్స్ మనం సిమిలర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవచ్చు. సో Realme 7 లో 5000 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే ఉంది. ఇక్కడ Poco M2 Pro లో సేమ్ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 అవర్ లోనే రెండు మొబైల్స్ మీకు ఫుల్ చార్జ్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో బ్యాటరీ వైస్ ఎక్కువ కంప్లైంట్స్ అయితే నాకు ఏ మొబైల్ అని కనిపించట్లేదు. ఇక ప్రైస్ గురించి డిస్కస్ చేసినట్లయితే 6GB RAM 64GB వేరియంట్ రెండు మొబైల్స్ లోనూ 15,000 కి అయితే అవైలబుల్ ఉంది. ఫైనల్ గా కన్క్లూషన్ కి వచ్చినట్లయితే ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ ఇప్పుడు పర్చేస్ చేసుకోవాలి, Realme 7 ఎవరెవరు పర్చేస్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే డెఫినెట్ గా మీకు ఒక మంచి డిస్ప్లే మంచి కెమెరా ఉన్న మొబైల్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా Realme 7 వైపు చూసుకోవచ్చు. గేమింగ్ లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీరు గేమింగ్ ఆడడానికి డిస్ప్లే అయితే సూపర్ ఉండాలి. దానికోసం Realme 7 ఒక బెటర్ చాయిస్ అయితే ఉంటుంది. ఇక Poco M2 Pro లో మనకు గ్లాస్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లో Gorilla Glass 5 అయితే యూస్ చేశారు. సో అదొక మేజర్ లైట్ గా ఉంది. ప్లస్ ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఎక్కువ మంది లైక్ చేస్తారు సో మీడియాటెక్ ప్రాసెసర్ కన్నా. సో వాళ్ళకి Poco M2 Pro అయితే ఒక బెటర్ చాయిస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ఎవరైనా కమెంట్ సెక్షన్ లో అడుగుతారు సో మీ ఒపీనియన్ ఏంది, మీరు ఏ మొబైల్ అయితే కొంటారు అనే దాంట్లో నేను డెఫినెట్ గా ఈ రెండు మొబైల్స్ లో Realme 7 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటి లుక్ వైస్ అయితే చాలా మంచిగా ఉంది. ప్లస్ డిస్ప్లేలో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కెమెరాలో ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే కంపల్సరీ Realme 7 లో చూడగలను. సో దానికోసమే నేను ఆ మొబైల్ అయితే పర్చేస్ చేసుకుంటాను. సో ఈ డీటెయిల్ కంపారిజన్ ఎలా ఉండిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీకు వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఏ ఒపీనియన్ చెప్పాలనుకున్నా ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ లో సపోర్ట్ సెలెక్ట్ తీసుకుంటాను. ప్రకాష్.